ఈ రోజు నేను డబల్ కా మీఠా చేసుకుంటున్నానండి. ఇది చేయడం కనుక చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ బ్రెడ్ ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇట్లా బ్రెడ్ పీసుల్ని మీరైనా కట్ చేసుకోవచ్చు, లేకుంటే బేకరీలో అయినా కనుక కట్ చేసి ఇస్తారు. తర్వాత కడాయిలోకి నూనె వేసుకోండి. మీరు కావాలనుకుంటే నెయ్యి కనుక వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత బ్రెడ్ పీసుల్ని ఇట్లా మెల్లగా దింపుకోవాలి. అన్ని ఒకేసారి వేసుకోవద్దు, మీకే తిప్పడానికి కష్టమవుతుంది. కొద్దిసేపు దాకా వేయించండి. ఎక్కువసేపు పెడితే కనుక నల్లగా అయిపోతాయి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఇవి చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేస్తున్నా. అప్పుడు వరకు మనం చక్కెర పాకం చేసుకుందాం. ఒక గిన్నెలో 1 గ్లాసు నీళ్లు వేసుకోండి. నేను ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకుంటున్నా, ఎందుకంటే నేను ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి. ఇంకా జరంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి. కాసేపు వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు వరకు మనం ఇలాచీని వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ ని ఇందులో చల్లుకోవాలి. కాసేపు వరకు బాగా బాయిల్ చేయండి. ఇది కొద్దిసేపు కోసం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఖోవా వేసుకొని పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత ఖోవాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మెల్లిగా పాలల్లో ఖోవాని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇట్లా స్మూత్ గా రావాలి. మనం చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఒక గిన్నెలో ఇట్లా పెట్టేసేయాలి. మనం చేసుకున్న చక్కెర పాకం అంతా ఇట్లా వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న ఖోవా క్రీమ్ ని దానిపైన వేసుకోవాలి. 2 నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడకనియండి. ఇంకా లాస్ట్ లో బాదం పౌడర్ ని, బాదం పీసుని ఇట్లా చల్లుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందండి టేస్టీ డబల్ కా మీఠా. మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఇంకా ఎర్ర బటన్ని కొట్టండి.